నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మళ్ళీ అవే అబద్ధాలు ఏమాత్రం తీరు మార్చుకొని మాజీ ముఖ్యమంత్రి ఈరోజు విశాఖపట్నంలో అంటే విశాఖ జిల్లాలో జరుగుతున్నటువంటి పర్యటనలో వాళ్ళ స్థానిక ప్రజాప్రతినిధులు అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సత్య హరిశ్చంద్రుడిని మైమరిపించాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఒక మాదిరిగా సత్యము లేని సత్య హరిశ్చంద్రుడిని చెప్పుకోవచ్చు, ధర్మము లేని ధర్మరాజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెప్పిన అబద్ధాలని మళ్ళీ చెప్తూ జనాలని అంటే అసలు ఎట్లా అంటే ఒక మనిషిలోకి చల్లగా ఇంజెక్షన్ ఎట్లయితే ఎక్కించగలుగుతామో అట్లా జనాల మైండ్లోకి చెప్పి అబద్ధాలని ఆ విధంగా మైండ్లోకి ఎక్కించే అలవాటు వెన్నతో పెట్టిన విద్య వైసీపీ నాయకులకి. అది వాళ్ళందరికీ కూడా అధినాయకుడి నుంచి వచ్చింది. ఈరోజు మాట్లాడుతూ వ్యవస్థలు ముఖ్యమంత్రి అనేవాళ్ళు వ్యవస్థల్ని గౌరవించాలి. నువ్వు ఎప్పుడైనా వ్యవస్థలను గౌరవించావా? మీరు ఎప్పుడైనా కోర్టులను గౌరవించారా? అసలు మీరు రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిపారా? ఎంపీటీసీ జెడ్పీటీసీ పంచాయతీ ఎలక్షన్ని మీరు ఎంత దౌర్జన్యంగా వన్ సైడ్గా నామినేషన్ వేయనీయకుండానే భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి మీరు ఏకగ్రీవం చేసుకున్నారు ఆ ఎన్నికల్లో. మీరు చెబుతుంటే అసలు మీకు ఏమి తెలియనట్టు, అసలు మీరే పైనుంచి దిగొచ్చిన దేవతామూర్తిలాగా మీ మాటలు వింటుంటే అసలు మాకే ఎలాగో ఉంది. విశ్వసనీయత విలువలు, అసలు విశ్వసనీయత అనే ఒక పదాన్ని మీరు పేటెంట్ చేసుకున్నారు మీకై మీరే. అసలు మీకు విశ్వసనీయత అంటే ఏంటో తెలుసా? జనాలు మిమ్మల్ని నమ్మి మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు దాదాపు 12 లక్షల కోట్ల అప్పు చేసి ఒక శాశ్వతమైన ప్రాపర్టీ కూడా ప్రభుత్వానికి ఏర్పరచకుండా ప్రజలకి ప్రభుత్వానికి మిమ్మల్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచమని మీకు అధికారం ఇస్తే మీరు పర్ క్యాపిటల్ అప్పు పెంచారు. అందరూ ఏ ముఖ్యమంత్రి అయినా అంతో కొంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుతారు. మీరు పర్ క్యాపిటల్ క్రెడిట్ పెంచారు, అప్పు పెంచారు. అంటే పర్ క్యాపిటల్ ఎందుకంటే ఒక మనిషికి యావరేజ్ మీద మన దేశంలో వచ్చే ఇన్కమ్, మన రాష్ట్రంలో వచ్చే ఇన్కమ్ మీరు ఆ విధంగా పెంచకుండా యావరేజ్గా ఒక మనిషికి ఇంత అప్పు ఉంది అని మీరు ఆ అప్పును చేసిపోయారు. దాన్ని విశ్వసనీయత అంటారా? దాన్ని మీ విలువలు గౌరవించినట్టు అవుద్దా? మీరు మాట్లాడుతూ 2014లో చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చి నేను చేయలేను కాబట్టి నేను హామీలు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు చేస్తానని చెప్పి రైతులు రుణమాఫీ హామీ ఇచ్చాడు, అనేక హామీలు ఇచ్చాడు, ఆ హామీలన్నీ అమలుపరచలేదని చెప్పారు. నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలుపరిచారు. ఒక రైతు రుణమాఫీ అనేది మాత్రం కొంత దాంట్లో ఇబ్బంది జరిగింది. ఎందుకు ఇబ్బంది జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు మీలాగా ఆలోచించుంటే రైతు రుణమాఫీ కూడా చేయగలిగేవాళ్ళు, కానీ ఆ విధంగా ఆలోచించాల. మన ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఇన్కమ్ను బట్టి ఖర్చు పెడదాము, ఇన్కమ్ తక్కువ ఉంది కాబట్టి వచ్చిన ఇన్కమ్ నుంచి సంవత్సరానికి ఎంత ఇద్దాము విడతల వారీగా అనే ఒక ఆలోచన చేయటం వల్ల దాంట్లో కొంత ఫెయిల్యూర్ అయ్యారు. కానీ యావరేజ్ మీద ప్రతి కుటుంబానికి 50,000 రైతు రుణమాఫీ అనేది వచ్చింది. 50,000 రైతు రుణమాఫీ ఉండే వాళ్ళందరికీ మొత్తం ఒకేసారి క్యాన్సిల్ అయింది. అంతకంటే ఎక్కువ ఉండే వాళ్ళకి మినిమం 70,000-80,000 వరకు లబ్ధి పొందారు. చివరి దశలో ఇవ్వాల్సినటువంటి దశలో ఎలక్షన్ రావడం, తర్వాత మీరు ప్రభుత్వం అధికారంలోకి రావడం, మీరు దాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మీరు అంతలో విశ్వసనీయత ఉన్నట్లయితే మీరు ఇవ్వచ్చుగా. సరే, 2019లో మీరు రకరకాల హామీలన్నీ ఇచ్చారు, నవరత్నాలని. మీరు నవరత్నాలన్నీ మీరు కరెక్ట్గా ఇచ్చారా? మద్యం రద్దు చేస్తామన్నారు, మద్యం రద్దు చేశారా? మద్యపాన నిషేధం చేయలేదు, మద్యపాన నిషేధం చేస్తేనే నేను మళ్ళీ ఓట్లు అడుగుతా అన్నారు ఎన్నో మీటింగులలో, కానీ మీరు చేశారా?
మీరు ఇవ్వవలసిన పథకాలన్నీ సక్రమంగా ఇచ్చారా? నేను అమరావతి క్యాపిటల్గా మద్దతు తెలుపుతున్నానని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, దానికి మద్దతు ఇచ్చారా? మీరు మాట మీద నిలబడ్డారా? కుల మత వివక్ష లేకుండా అందరికీ అన్ని పథకాలు ఇస్తాను, ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టనన్నారు, అందరికీ మీరు ఆ పని చేశారా? కాంట్రాక్టులకు డబ్బులు ఇచ్చారా? అసలు రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశారు. మీ అభివృద్ధిని మాత్రం మీరు చూసుకున్నారు. ప్రతి పథకంలో మీకు లాభం లేని మీరు ఏ పనన్నా చేశారా? శాండ్లో 1500 కోట్ల ఇసుక మీద ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు, తెప్పించారా? ఆ 1500 కోట్లు కూడా ప్రభుత్వం ఇవ్వకుండా ఇసుకను కూడా ప్రభుత్వానికి అమ్ముకున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో, రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ముఖ్యమంత్రి గారు ఎంపీటీసీ జెడ్పీటీసీలను కొనుక్కోవడానికి పర్మిషన్ ఇచ్చారు, విశ్వసనీయత లేదు, విలువలు లేవు, ఏదైనా చేస్తారని ఏవేవో మాట్లాడుతున్నాం. మీరు ఇంతకుముందు ఏం చేశారు? మీరు చేసేయండి ఒకసారి రివిజన్ చేసుకొని తర్వాత దాని గురించి మాట్లాడితే వినటానికి కొద్దిగా వినసొంపుగానే ఉంటుంది. మీరు మాట్లాడిన దాంట్లో ఒక్కటైనా మీరు పాటిస్తున్నారా? నేను ఇంతకుముందు ఎప్పుడే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఏది మాట్లాడితే దానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. అతని నోట్లో నుంచి వచ్చే మాటకి చేతలకి వేరువేరుగా ఉంటుంది. నోటిలో నుంచి చెప్పే మాటలేమో నిత్యానంద స్వామిలాగా ఉంటాయి, చేతలతో చేసే పనులేమో రాక్షసులాగా ఉంటాయి. ఇంతకంటే ఏం చెప్పాలి? కాబట్టి ఇకనైనా మీ పద్ధతి, మీరు తీరు మార్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి. మీ సోషల్ మీడియాలో రాష్ట్రం గురించి వ్యతిరేక ప్రచారాలు చేస్తూ, అభాండాలు వేస్తూ, వచ్చే కంపెనీలు బెదరగొట్టాలని చూస్తూ, ఇప్పుడే ఇంతకుముందే తెలిసిన వార్త ఏంటంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ సమావేశంలో మాట్లాడిన తర్వాత యూట్యూబ్ సీఈఓకి గూగుల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి అమరావతిలో మీరు ఒక కంపెనీ పెట్టండి, మీరు ఒక ఆఫీస్ పెట్టండి, మీరు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టండి, కంటెంట్ ట్రైనింగ్ ఇవన్నీ ఇవ్వండి, దీని ద్వారా కొంత సంపద సృష్టి జరుగుతుంది అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను, ఇటువంటి వీడియోలు చేసేదానికి చాలామంది ప్రోత్సహించి, టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహించి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి కంటెంట్ ఎలా ఉండాలి, ఎట్లా మాట్లాడాలని చెప్పి, వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే విధంగా, వాళ్ళకే వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా ఉండాలని, సంపద సృష్టించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మీరు ఎప్పుడన్నా ఒక కంపెనీతోనైనా మాట్లాడారా ఫోన్ చేసి? అసలు మీరు కలెక్టర్ సమావేశం ఎప్పుడైనా పెట్టారా? మొదట్లో పెట్టారు, కలెక్టర్ సమావేశం పెట్టారు, ప్రజావేదిక కూలగొట్టారు. తర్వాత ఎప్పుడైనా రాష్ట్ర అభివృద్ధి గురించి విలేకరుల సమావేశంలో కానీ, అధికారుల సమావేశంలో కానీ ఒక్క మాట మాట్లాడారా? అసలు ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి గురించి, ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం రాష్ట్రం గురించి మీకేమన్నా తెలుసా? రాష్ట్రాన్ని ఏమి చేయాలి, ఎలా అభివృద్ధి చెందాలనే ఒక అవగాహన మీకు ఉందా? అవన్నీ కానీ ఉన్నట్లయితే మీరు నెక్స్ట్ 1-2 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి, మీరు ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం మీరేమి చేశారు, మీరు ఏ సంపద సృష్టించారు, ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, ఎన్ని ఇండస్ట్రీలు చెప్పించారు, ఒకవేళ కర్మజాలకు మళ్ళీ నిన్న వచ్చుంటే మీరు ఏమేమి చేశారు, ఎలక్షన్కి ముందు ఎవరైనా కూడా మేము వస్తే చేస్తామంటారు. నిన్న ఎలక్షన్కి ముందు మీరేం చెప్పుకున్నారు? ఏమి చెప్పుకోలేకపోయారు. 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ అమలుపరచలేదు కాబట్టి డిపాజిట్ లేకుండా ఓడించారంట. మరి మిమ్మల్ని, మీరు మాట మీద నిలబడి కరెక్ట్గా అన్నీ ఇచ్చినప్పుడు మరి మిమ్మల్ని ఎందుకు ఓడించారు? డిపాజిట్లు కూడా లేవుగా, డిపాజిట్ల కంటే తక్కువ వచ్చాయి, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని ఓడించారు. దయచేసి ఇకనైనా మీ ఓటమికి గల కారణాలను బేరీజు వేసుకొని, మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సూచనలు చేస్తూ, ప్రభుత్వం తప్పు చేసినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ, దాన్ని ఖండిస్తూ, మీరు ఎప్పుడైనా మీరు న్యాయంగా పోరాడండి, మీ అమ్మిటి మేమందరం ఉంటాం, మా మద్దతు అంతా మీకు ఉంటుంది. కానీ మీరు చేసే పనిలో కానీ, మీరు మాట్లాడే మాటల్లో కానీ ఏదైనా ఒక్కటి కూడా నీతి లేదు, నిజాయితీ లేదు. అందుకనే ప్రజలందరూ మిమ్మల్ని వ్యతిరేకించారు. ఇక మారకపోతే అది మీ ఇష్టం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.